ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగము 12వ శ్లోకం. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయోభ్యో యో భుంక్తేస్తేన ఏవ సహ. వివిధ జీవితావసరములను సమకూర్చు కార్యముకు నియుక్తులైన దేవతలు యజ్ఞాచరణచే తృప్తి చెంది మీకు కావాల్సిన సమస్త వస్తువులను సమకూర్చుదురు. కానీ దేవతలందించు అట్టి వస్తువులను తిరిగి వారికి సమర్పింపక భోగించువాడు నిశ్చయముగా చోరుడే అవుతాడు. దేవాది దేవుడైన విష్ణువు తరపున జీవితావసరములను సమకూర్చుటకు వినియోగించబడిన ప్రతినిధులే దేవతలు కనుక వారిని తప్పక విధిపూర్వకమైన యజ్ఞ నిర్వహణతో తృప్తిపరచవలను. వేదములలో వివిధ రకముల దేవతల కొరకు వివిధ రకములైన యజ్ఞములు నిర్దేశించబడ్డాయి. ఏమైనను అవన్నీ చివరికి దేవాది దేవునికి సమర్పించబడును. దేవాది దేవుని తత్వము నెరుగుని వారికి దేవతా యజ్ఞములు ఆదేశించబడెను. వైదిక గ్రంథములలో మానవుని వివిధ భౌతిక గుణములను అనుసరించి వివిధ రకములైన యజ్ఞములు నిర్దేశించబడ్డాయి. వివిధ దేవతల పూజలు కూడా అదే విధముగా వివిధ గుణములను అనుసరించి వివరించబడ్డాయి. ఉదాహరణకు మాంస భక్షకులకు భీకర రూపమైన కాళికాదేవి పూజ ప్రకృతిచే సూచించబడింది. ఆ దేవత ఎదుట జంతువులను బలిచ్చుటను గూర్చి వారికి చెప్పబడెను. కానీ సత్వగుణములోని వారికి విష్ణు భగవానుని ఆరాధన మాత్రమే ఆదేశించబడెను. క్రమముగా ఆధ్యాత్మిక స్థితిని పొందుటయే ఈ యజ్ఞముల ఉద్దేశం. సామాన్యులు పంచమహాయజ్ఞములుగా చెప్పబడు 5 యజ్ఞములను తప్పక నిర్వర్తించవలెను. ఏమైనను మానవ సమాజముకు అవసరమైన జీవితావసరములు భగవానుని ప్రతినిధులైన సమస్త దేవతల చేతనే సమకూర్చబడునని ప్రతి ఒక్కరును తెలుసుకొనవలెను. మానవులెవరునూ ఏ ఒక్క వస్తువును కూడా తయారు చేయలేరు. ఉదాహరణకు మానవులు భుజించు ఆహారములను పరిశీలించినచో సత్వగుణ ప్రధానులు తీసుకొను ధాన్యము, పండ్లు, కాయగూరలు, పాలు, పంచదార వంటివే కాకుండా మాంసాహారులు భుజించే రకరకముల మాంసములని లేవి కూడా మానవుని చేత తయారు చేయబడదు. అట్లే మానవుల జీవితావసరములైన వేడి, వెలుతురు, నీరు, వాయువు వంటి వేటిని కూడా మానవులు తయారు చేయలేరు. దేవాది దేవుడు లేకుండా సూర్యకాంతి, చంద్రకాంతి, వర్షము, వాయువు వంటివి కూడా కలగలేవు. ఎవరునూ అవి లేకుండా జీవించలేరు. అనగా భగవానుడు కృపతో అందించు వస్తువులపైననే మన జీవితం ఆధారపడి ఉండుననే విషయం స్పష్టమగును. చివరకు కర్మాగారాల నిర్వహణకు కూడా మనకు లోహము, గంధకము, పాదరసము, మాంగనీస్ వంటి అనేక రకముల వస్తువులు లేక ముడి పదార్థములు అవసరమగును. ఈ వస్తువులన్నీ భగవానుని ప్రతినిధుల చేతనే సమకూర్చబడును. అట్లు లభించిన వాటిని తగినట్లుగా వినియోగించుకొని ఆనందంతో ఆరోగ్యవంతులై ఆత్మానుభూతిని గూర్చి చింతిస్తూ జీవిత పరమలక్ష్యమును అనగా జీవిత సంఘర్షణము నుండి విముక్తిని సాధించుదురనే ఉద్దేశము చేతనే వారట్లు మనకు సమస్తమును అందిస్తుండిరి. అట్లు చేసినచో జీవిత లక్ష్యము యజ్ఞాచరణతో సాధించబడును. కానీ మనము మానవ జన్మ లక్ష్యమును విస్మరించి భగవానుని ప్రతినిధుల చేత అందించబడిన వాటిని కేవలం ఇంద్రియ భోగముల కొరకు మాత్రమే వినియోగిస్తూ భౌతిక సంసారములోనే మరింత అధికముగా చిక్కుకొని బంధించబడుతుంటిమి. అది సృష్టి ప్రయోజనము కాదు. కనుక మనము దొంగలుగా పరిగణించబడి భౌతిక ప్రకృతి నియమములచే శిక్షించబడుదుము. ఎటువంటి ప్రత్యేక జీవితోద్దేశమును కలిగి ఉండక దొంగలతో నిండిన సమాజం ఎన్నడూను సుఖవంతం కాబోదు. కేవలం దొంగలైన లౌకిక జనులకు మాత్రమే ఎట్టి జీవిత లక్ష్యం ఉండదు. వారికి ఇంద్రియ భోగమే ముఖ్య ఉద్దేశం. వారు యజ్ఞములను ఎట్లు ఆచరించవలనో ఎరుగురు. కనుకనే మిక్కిలి సులభముగా నిర్వర్తించబడు సంకీర్తన యజ్ఞము అనే యజ్ఞమును శ్రీ చైతన్య మహాప్రభువు ప్రారంభించారు. ఈ ప్రపంచంలో కృష్ణ చైతన్య సిద్ధాంతమును అంగీకరించు జనులెవరైనను ఈ సంకీర్తన యజ్ఞమును నిర్వర్తించగలరు. యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుజంతే తే త్వగం పాపాయే పచంత్యాత్మ కారణాత్. మొట్టమొదట యజ్ఞమును అర్పించబడిన ఆహారమును స్వీకరించుట చేత భగవద్భక్తులు అన్ని రకములైన పాపముల నుండి విముక్తులగుదురు. తమ ఇంద్రియ భోగము కొరకే ఆహారమును సిద్ధం చేసుకుని వారు కేవలం పాపమునే భుజిస్తారు.
భగవద్భక్తులు లేదా కృష్ణ చైతన్యంలోని వ్యక్తులు సంత అనగా సత్పురుషులుగా పిలువబడుదురు. బ్రహ్మ సంహిత 5:38లో తెలుపబడినట్లు వారెల్లప్పుడూ భగవంతుని ప్రేమలోనే నెలకొని ఉంటారు. ప్రేమాంజనచ్చరిత భక్తి విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతి. వారెల్లప్పుడూ దేవాది దేవుడైన గోవిందుని లేక ముకుందుని లేక శ్రీకృష్ణునితో ప్రేమతో దృఢముగా నెలకొనినట్టి వారై అట్టి సంతులు దేవాది దేవునికి మొదట అర్పింపకుండా దేనిని వారు అంగీకరించరు. కనుకనే అట్టి భక్తులు శ్రవణము, కీర్తన, విష్ణు స్మరణ, అర్చన వంటి వివిధ భక్తియుక్త సేవలతో కూడిన యజ్ఞములను ఎల్లప్పుడూ నిర్వర్తించుదురు. అట్టి యజ్ఞాచరణ వారిని ఎల్లప్పుడూ భౌతిక జగత్తులోని సమస్త పాప సాంగత్యములతో కూడిన నానా రకముల కాలుష్యములకు దూరముగా ఉంచును. అలా కాకుండా తమ ఆనందం కొరకే లేక ఇంద్రియ తృప్తి కొరకే ఆహారమును సిద్ధం చేసుకుని వారు దొంగలగుటే కాకుండా వివిధ రకముల పాపాలను భుజించినట్టి వారగుదురు. దొంగ మరియు పాపి అయిన మానవుడు సౌఖ్యవంతుడు ఎలా కాగలడు? అది సాధ్యపడదు. కనుకనే జనులు అన్ని రకములుగా ఆనందపూరితులగుటకు సులభ విధానములతో కూడిన ఈ సంకీర్తన యజ్ఞమును పూర్తి కృష్ణ చైతన్యముతో నిర్వర్తించినట్లుగా వారికి బోధించవలను. లేనిచో ప్రపంచంలో శాంతి సుఖములు నెలకొనలేవు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవాః యజ్ఞద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. సమస్త దేహములు ధాన్యముపై ఆధారపడి జీవించును. ధాన్యము వర్షము చేత ఉత్పన్నమగును. వర్షములు యజ్ఞాచరణ ద్వారా ఏర్పడును. విహిత కర్మాచరణము నుండి యజ్ఞము ఉద్భవించును. భగవద్గీతకు గొప్ప వ్యాఖ్యాత అయిన శ్రీల బలదేవ విద్యాభూషణులు గీతాభూషణ 2:13లో ఈ విధంగా రచించారు. ఏ ఇంద్రాద్యంగతయావస్థితం యజ్ఞం సర్వేశ్వరం విష్ణుమభ్యరచ్య తచ్చేషమశ్యంతి తేన తద్దేహయాత్రం సంపాదయంతి. ते स्तनः सर्वेश्वरस्य यज्ञपुरुषस्य भक्ताः सर्वकिल्बिषैरनादिकालविवृद्धैरात्मानुभव प्रतिबन्धकैर्निखिलैः పాపైర్విముచ్యంతే. యజ్ఞపురుషునిగా లేక సర్వయజ్ఞభోక్తగా సుప్రసిద్ధుడైన పరమపురుషుడే దేవతలందరికీ ప్రభువు. శరీరంలోని సమస్త అవయములు శరీరమును సేవించినట్లుగా ఆ దేవతలందరూ భగవంతుని సేవించుదురు. ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు వంటి దేవతలు సృష్టి పరిపాలన కొరకు నియమింపబడిన అధికారుల చేత వారి ప్రీతి కొరకై వేదములు యజ్ఞములను నిర్దేశించెను. యజ్ఞముల ద్వారా సంతృప్తి చెందిన దేవతలు ధాన్యమును సమృద్ధిగా ఉత్పత్తి చేయుటకు అవసరమైన గాలి, వెలుతురు, నీటిని సమకూర్చుతూ ఉంటారు. శ్రీకృష్ణ భగవానుని పూజించినచో సహజముగానే అతని వివిధ దేహాంగములైన దేవతలను కూడా పూజించినట్లగును. కనుకనే ఆ దేవతలను ప్రత్యేకంగా పూజించనవసరం లేదు. కనుకనే కృష్ణ చైతన్యవంతులైన భక్తులు ఆహారమును మొదట శ్రీకృష్ణునికి అర్పించి పిమ్మట దానిని స్వీకరించుదురు. ఈ విధానము దేహమును ఆధ్యాత్మికంగా పోషించును. దానితో దేహములోని పూర్వ పాపములు నశించుటే కాకుండా భౌతిక ప్రకృతిలోని సమస్త కల్మంషల నుండి కూడా దేహము విముక్తి చెందును. అంటువ్యాధి వ్యాపించినప్పుడు వ్యాధి నిరోధక ఔషధములు అంటువ్యాధి నుండి మానవుని రక్షించినట్లుగా విష్ణువుకు నివేదించబడిన ఆహారము భౌతిక విషయాసక్తి నుండి మనలను రక్షిస్తుంది. అట్టి అభ్యాసముకు అలవాటు పడిన వ్యక్తియే భగవద్భక్తుడుగా పిలువబడతాడు. కనుక కృష్ణ ప్రసాదమునే భుజించు కృష్ణ చైతన్యవంతుడు ఆత్మానుభూతి మార్గపు పూర్వాభివృద్ధికి అవరోధములు వంటి పూర్వ పాప ప్రతిక్రియలన్నింటినీ నశింపచేసుకొనును. మరో ప్రక్క అట్లు చేయలేని వ్యక్తి పాపపు రాశిని క్రమముగా పెంచుకుపోతుండును. అప్పుడు అతడు రాబోవు జన్మలలో పాప ఫలితములను అనుభవించినట్లుగా నిమ్నమైన సూకర శునకముల శరీరములను పొందును. నిజమునకు ఈ జగత్తు కల్మషములతో నిండినట్టిది. భగవత్ ప్రసాదమును స్వీకరించి వ్యక్తి వాటి ప్రభావం నుండి రక్షింపబడును. అట్లు చేయలేని వ్యక్తి కల్మషములకు గురగును. నిజానికి ఆహార ధాన్యములు మరియు కాయకూరలు తినదగినవి. మానవులు వివిధ రకములైన ధాన్యములు, కాయకూరలు, ఫలములు వంటి వాటిని పూజిస్తారు. జంతువులు ఆహార ధాన్యముల నుండి, కాయకూరల నుండి తొలగింపబడిన వ్యర్థ పదార్థములను, గడ్డిని, మొక్కలను ఆహారముగా గ్రహించును.
మాంసాహారముకు అలవాటు పడిన వారికి కూడా ఆ జంతు మాంసమును భుజించుటకు వృక్షజాల ఉత్పత్తులపైననే ఆధారపడవలసి ఉంటుంది. కనుక చివరకు మనము కర్మాగారాలలో ఉత్పన్నములయ్యే పదార్థములపై కాకుండా పొలములో పండు పదార్థములపైననే ఆధారపడవలసి ఉంటుంది. పొలములలో పండు ధాన్యములు ఆకాశము నుండి కురిసే వర్షముపై ఆధారపడి పండుతాయి. అట్టి వర్షము ఇంద్రుడు, చంద్రుడు, సూర్యాది దేవతలచే నియంత్రించబడును. ఆ దేవతలందరూ భగవంతుని సేవకులే. అట్టి భగవానుడు యజ్ఞముల ద్వారా ప్రీతి చెందును. కనుక యజ్ఞములను ఆచరించువానికి ఎట్టి కొరత ఏర్పడదు. అది ప్రకృతి నియమం. కనుకనే కనీసము ఆహార పదార్థాల కొరత నుండి రక్షించబడుటకైనను ప్రత్యేకించి ఈ యుగముకు నిర్దేశించబడిన సంకీర్తన యజ్ఞమును తప్పక నిర్వర్తించవలెను. శ్రీమాత్రే నమః.